నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ. 77 కోట్లతో దుర్గగుడి అభివృద్ది పనులకు శంకుస్థాపన. ఈ నెల 18 నుండి ఇంటర్ తరగతులు ప్రారంభం. 11న రెండో విడత అమ్మఒడి పథకం చెల్లింపులు. మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. విజయవంతంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. పేదలందరికీ సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యేలు. అదుపులో కరోనా. నగరంలో 21, జిల్లాలో 39, రాష్ట్రంలో 319. చురుగ్గా సాగుతున్న రోడ్ల విస్తరణ పనులు. ఆనందం వ్యక్తం చేస్తున్న నగర వాసులు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్ కి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేశారు. 77 కోట్లతో దుర్గగుడి అభివృద్ది విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను సీఎం జగన్ దర్శించుకున్నారు. కృష్ణానదీ తీరంలో గతంలో 9 ఆలయాలను 2016 పుష్కరాల సమయంలో తొలగించారు. ప్రస్తుతం వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ మేరకు విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలనే అంశంపై శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో నిబంధన ప్రకారమే అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్లైన్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించామని ఆయన వెల్లడించారు. ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి ఇంటర్ తరగతులు కూడా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాలేజీల్లో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్ కు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం యథావిధిగా ఈ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆఫ్లైన్ అడ్మిషన్స్కు మరి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కోర్టు వారి ఆదేశాలను అనుసరించి ఈ యొక్క షెడ్యూల్ కూడా ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ ఇంటర్మీడియట్ ఆఫ్లైన్ అడ్మిషన్స్కు అప్లికేషన్స్, సేల్ ఆఫ్ అప్లికేషన్స్ 7వ తారీఖు నుంచి ప్రారంభించుకోవడం జరిగిందంటే నిన్నటి నుంచి లాస్ట్ డేట్ 17వ తారీఖు వరకు ఉంటుంది. అంటే సుమారు 10 రోజుల పాటు. అట్లాగే కంప్లీట్ అడ్మిషన్స్ 17వ తారీఖున పూర్తి చేయాల్సి ఉంటుంది. 18 జనవరి అంటే పండగ అయిన తర్వాత 18వ తారీఖు నుంచి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్ నుంచి అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి మేము అధికారికంగా ఈరోజు విద్యాశాఖ నుంచి సూచనలు ఇస్తున్నాం. తాడికొండ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం 15వ రోజు కన్నుల పండుగగా సాగుతోంది. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో ఎమ్మెల్యేలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, శంకర్రావు పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక నవరత్నాలు పథకంలో భాగంగా ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు.
మాట ఇవ్వడమే కాదు దాన్ని కార్యరూపం దాల్చి నేడు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గూడులేని ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మనకి కరువులు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా వచ్చాడా అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వాసి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాసి? ఆంధ్ర వాసి. కనుక ఏ వాసి కావాలి మీకు? ఆంధ్రలో ఉండి మనకి పరిపాలన చేస్తున్న సుపరిపాలన చేసి దేశంలో 3వ స్థానం సంపాదించిన సీఎం కావాలా, లేకపోతే ప్రతి ఒక్క పనికి విఘ్నత చేస్తున్నా మీకు ఈ మనిషి కావాలా? మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 39 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 75,048కి చేరింది. రాష్టంలో 8,84,490 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్టంలో కరోనా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో శుక్రవారం 39 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 75,048కి చేరింది. మృతుల సంఖ్య లేకపోవడంతో మరణాల సంఖ్య 667గా ఉంది. 39 కేసులు నమోదు కాగా నగరంలో 21 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ నగర్ 3, రామన్నపేట 1, కొత్తపేట 2, కొరటిపాడు 1, సంగడిగుంట 1, శ్రీరామ్ నగర్ 1, రవీంద్రనగర్ 2, విద్యానగర్ 1, తారకరామనగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో మేడికొండూరు 2, ముప్పాళ్ల 1, పెదనందిపాడు 2, సత్తెనపల్లి 1, తాడేపల్లి 5, చిలకలూరుపేట 1, ఎడ్లపాడు 2, నర్సరావుపేట 2, తెనాలి 1, చెండూరు 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్టంలో 319 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,84,490కి చేరింది. 8,74,531 మంది డిశ్చార్జ్ కాగా 2,832 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7,127కి చేరింది. 59,671 శాంపిల్స్ పరీక్షించగా 319 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను రాష్ట ప్రభుత్వం తిరిగి పునఃనిర్మాణం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఈరోజు గోరంట్ల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఏపీలో ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని పలువురు వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను తిరిగి పునఃప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా గోరంటలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా వైసీపీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, కోనూరు సతీష్ శర్మ తదితరులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చితే సీఎం జగన్ అదే ఆలయాలను తిరిగి పునఃప్రతిష్టకు శ్రీకారం చుట్టి హిందువుల మనోభావాలను కాపాడారని ఈ సందర్భంగా ఆతుకూరి ఆంజనేయులు, సతీష్ శర్మ తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు మేల్కొని మత విద్వేషాలను రెచ్చగొట్టే పనులకు స్వస్తి చెప్పి ప్రజల అభిమానాన్ని ఎలా పొందాలో ఆలోచన చేయాలని వారు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారు హిందూ సాంప్రదాయాన్ని గాలి కొదిలి మతాలను ఇబ్బంది పెట్టి కులాలను చీల్చేసేటువంటి పరిస్థితి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున హిందువుల మనోభావాలు దెబ్బతీసిన తెలుగుదేశం పడుచుకోకపోతే ఈ రోజున ఒక 2 ఎకరాల పొలంలో ఈరోజు 11 నిమిషాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పడగొట్టినటువంటి హిందూ దేవాలయాలు మొత్తాన్ని కూడా ఒకే ప్రాంతంలో కట్టి మా అందరి మనోభావాల్ని ఈ రోజున సంతోషపరిచే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి హిందూ సాంప్రదాయానికి దేవాలయాలు కట్టించిన పరిస్థితికి వారికి పూజ చేయించి అలాగే వారికి పాలాభిషేకం చేయడానికి కూడా ఈ ప్రాంతంలో సతీష్ శర్మ మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప బృహత్తర కార్యక్రమానికి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మరి దేవాలయంలో వారికి పూజలు చేయించి వారి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నగరంలో రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు.
నెహ్రూ నగర్ వాటర్ ట్యాంకుల నుంచి లక్ష్మీపురం వాటర్ ట్యాంకులకు వెళ్లే ప్రధాన పంపింగ్ లైన్ కు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగా లక్ష్మీపురం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం, ఏఎంసీ, హౌసింగ్ బోర్డు, కోర్టు కాంపౌండ్, కేవీపీ కాలనీ, వికాస్ నగర్, శ్యామలానగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబేడు, వసంతరాయపురం, శారదా కాలనీ, బీఆర్ స్టేడియం, ఐపీడీ కాలనీ జోన్ 19A, ఐపీడీ కాలనీ జోన్, శ్రీనివాసరావు తోట, నల్ల చెరువు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ హిందూ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యకులు పాతిపండ్ల రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. రామతీర్థం వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాష్టంలో బీజేపీ ఎదగకుండా ప్రభుత్వం అణిచివేసే ధోరణిని అవలంబిస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మేమందరం పూజించుకునే దేవాలయాల మీద, మా సంస్కృతి మీద ప్రభుత్వమే దగ్గరుండి దాడి చేయించడం అనేది నిజంగా చాలా సిగ్గుమాలిన చర్య. ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు కదా అని చెప్పి మీరు ఏదంటే అది చేస్తూ ఉంటే ఈ ప్రజలు ఊరుకోరు. గతంలో ఒక ఆయన 40 గుళ్ళు జోలికి వెళ్తే ఆయన్ని పక్కన పెట్టి ఒక్క అవకాశం అన్న మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఆయన్ని మించి అనుకున్నారు జనం. కానీ మీరు దేవాలయాల్ని ఆయన్ని మించి నాశనం చేయాలనే దృక్పథంతో వచ్చారని ఆ రోజు ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఈ విషయం అర్థమవుతా ఉంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన బాటను చేపట్టింది. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ఉపాధ్యకులు కోటా మాల్యాద్రి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నేటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. మరి సమాన పనికి సమాన వేతనాన్ని కూడా అమలుపరచాలని, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా అవుట్సోర్సింగ్ కాకుండా కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటికీ అయ్యే కాకుండా మరి జనాభా విపరీతంగా మరి పెరిగిపోయింది. మరి కార్మికులు అయితే తగ్గిపోతూ ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు సుమారు 600 పైన మరి వాళ్ళంతా రిటైర్ అయ్యే ఖాళీల్లో ఈ బదిలీ వర్కర్ని, అట్లాగే కోవిడ్గా కారణంగా తీసుకున్న వర్కర్ని తీసుకోవాలని తదితర డిమాండ్లతో మరి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. గుంటూరులో రోడ్ల విస్తరణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. విశాలమైన రోడ్లతో పాటు ఆహ్లాదకరంగా ఉండే గ్రీనరీ ఏర్పాటు కోసం నగరపాలక సంస్థ ప్రత్యేక కృషి చేస్తోంది. గుంతలు, కోతులమయంగా మారిన రహదారులకు కొంతమేర మోక్షం కలగడం పట్ల నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటలమయంగా మారిన గుంటూరు రోడ్లకి ఇప్పుడిప్పుడే మోక్షం కలుగుతుంది. ఈ మేరకు అన్ని ప్రధాన రహదారులను అభివృద్ది చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇందులో తొలి విడతగా నగరంలోని అన్ని రహదారులను విస్తరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓవైపు ఆక్రమణలు తొలగిస్తూ మరోవైపు శరవేగంగా బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న అమరావతి రోడ్, రింగ్ రోడ్ లాంటి ప్రధాన రహదారులు సైతం అభివృద్దికి నోచుకుంటున్నాయి. అదేవిధంగా రోడ్ల మరమ్మతులు, ప్రధాన రహదారుల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా నిధులను కూడా విడుదల చేసింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులను అభివృద్ది చేస్తూ డివైడర్ల మధ్యలో అందమైన గ్రీనరీ ఏర్పాటుకు కూడా కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం ధ్వంసం చేసిన రోడ్లు మినహా అన్ని రహదారుల విస్తరణ, అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. దశాబ్దాల కాలం నుండి గుంటలు, గోతులమయంగా ఉన్న రోడ్లను అభివృద్ది చేయడం ఆనందంగా ఉందని నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తే హైదరాబాద్ కి ధీటుగా గుంటూరు నగరాన్ని తయారు చేయవచ్చని వారు తెలిపారు. గుంటూరులో అభివృద్ది పనులకు నిధులను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాకాని రోడ్డు గుంటూరు కార్పొరేషన్ సుందరీకరణలో పరిగెత్తించినట్టు పనిచేస్తున్నందుకు మా కమిషనర్ గారికి, సహకరిస్తున్న హోమ్ మినిస్టర్ సుచరిత గారికి, లోకల్ ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలుస్తాం. ఎక్కడా లేని అభివృద్ధి మా గుంటూరులోనే కనపడుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ రిపేర్లు కానివ్వండి, కనీసం 15 సంవత్సరాలకు పనిచిన రోడ్లు కూడా అన్ని జిఎస్పీ రోడ్లు, సిమెంట్ రోడ్లు హోమ్ సుచరిత గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో అన్ని బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు హ్యాపీగా ఉందండి. ఇప్పుడు బ్రహ్మాండంగా మొత్తం అన్ని ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అన్ని చుట్టుపక్కల రోడ్లన్నీ కానీ వర్క్లన్నీ బాగా జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ ఎలా ఉంది? విస్తరణ కూడా బాగానే ఉంది. అంటే ఇంకా 2 సంవత్సరాలు ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. గ్రీనరీ కూడా పక్క చక్కగా తీసుకొస్తున్నారు. వాటిని ప్రతిరోజు చేస్తారు. దాంట్లో నీరు చెట్టు కింద దోచుకొని తిన్నారు. ఇప్పుడు చెట్టు పక్క చక్కగా గ్రీనరీగా చాలా చక్కగా ఉంది. ఇంతకుముందు వర్షాలు పడితే ఎక్కడ ఉండేది రోడ్డు? వర్షాలు గుంతలకు వెళ్ళలేక నానా తిప్పుకునేవాడు జనం. ఇప్పుడు ఒక 1 year నుంచి కూడా చక్కగా రోడ్లన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ చక్కగా. పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 388వ రోజుకు చేరాయి. రైతులు ప్లకార్డులు చేతబూని జై అమరావతి, జై జై అమరావతి అని నినాదాలు చేశారు. రైతుల త్యాగాలు మరవవద్దని గుర్తు చేశారు. రాజధాని అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల కళ, హక్కు అని తెలిపారు. కాబట్టి 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకుని అమరావతినే రాజధానిగా ప్రకటించాలని సీఎం జగన్ కు రైతులు హితవు పలికారు. బ్రాడీపేట మాజేటి కురవయ్య కళాశాల ఆవరణలో ఈరోజు ముత్యాల ముగ్గుల పోటీలు జరిగాయి. వాసవి క్లబ్ వనితా జాగృతి నిర్వాహకులు రజని, షర్మిల ఆధ్వర్యాన ఈ పోటీలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించినట్లు రజని వెల్లడించారు. ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్న ఈ ముగ్గుల్ని మహిళలకి మేము ఇంకా వాళ్ళకి ఆసక్తికరంగా ఉండేదానికి వాళ్ళందరినీ కూడా మేము మోటివేషన్ చేయడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమాలందరినీ అన్ని పెట్టి మేము ఈ మహిళలందరినీ కూడా మేము వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాము. అందులో అంతేకాకుండా రేపు మరి 9వ తారీఖు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఎన్నో ఆటలతో, పాటలతో, రకరకాల కార్యక్రమాలతో ఆ కార్యక్రమాన్ని కూడా అలరించబోతున్నాము. విద్యా, వ్యవసాయ రంగాలలో కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ పోరుబాటం చేపట్టింది. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జాతీయ విద్యా విధానం ద్వారా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను పూర్తిగా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులు లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద విద్యా, వ్యవసాయ రంగంలో కార్పొరేటీకరణ వ్యతిరేకిస్తూ ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాల వలన రైతులు దివాలా తీస్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అని తీసుకొచ్చారు. ఆ నూతన జాతీయ విద్యా విధానం మనుస్మృతిని భారతదేశం మొత్తాన్ని వ్యాపింపజేయడానికి వచ్చినటువంటి విషయం అది. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా మేము ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా నిరసిస్తున్నాయి. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి మొత్తం కూడా రైతుల్ని, అట్లానే ప్రజాప్రాతినిధ్యం అనేటువంటి వాటిని జాతీయ విద్యా విధానం రూపొందించడానికి దానికి సంబంధించిన వాళ్ళతోటి చర్చలు జరిపి సరైనటువంటి పద్ధతిలో చేయాలని చెప్పి కోరతారు. ఏఈఎల్సీ చర్చి కార్యవర్గం రగడ ముదిరి పాకన పడింది. బిషప్ ఏలియా వర్గీయులు కార్యాలయంలోకి చొచ్చుకు రావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఏఈఎల్సీ చర్చి అధ్యకులు పరదేశీ బాబు కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత ఏర్పడింది. కోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా వచ్చాయంటూ బిషప్ ఏలియా వర్గానికి చెందిన వారు ఏఈఎల్సీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. దాంతో చర్చి అధ్యకులు పరదేశీ బాబు వర్గీయులు అభ్యంతరం తెలిపారు. తమ కార్యవర్గం గడువు మే 31 వరకు ఉందని, ప్రస్తుతం దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏలియా వర్గీయులు వక్రీకరించారని, పోలీసులను సైతం ప్రక్కదారి పట్టించారని అడ్వకేట్ నవీన్ ఆరోపించారు. సీఎం, డీజీపీ న్యాయం చేయాలని కోరారు. అంటే ఒక చర్చికి హెడ్ ఉన్నప్పుడు, ఆయన ఇంకా అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అధిగమించి వాడు తప్పుదోవలో ఏదో మీటింగ్లు పెట్టుకొని సెల్ఫ్ డిక్లేర్డ్, సెల్ఫ్ స్టైల్డ్, వాళ్ళ మటుకు వాళ్లే నేనే మోడరేటర్ని, నేనే ట్రెజరర్ని, నేను ఇది అని వాళ్ళు చెప్పుకొని వచ్చి కోర్టు వారిని, పోలీసు వారిని పడదోవ పెట్టించి వాళ్ళకి నిజాలు చెప్పకుండా వయసు అయిపోయిన మా కాన్స్టిట్యూషన్ ప్రకారం 60 సంవత్సరాలు మించిన వాళ్ళు అధికారులు ఉండడానికి వీళ్ళు రిటైర్మెంట్ ఏజ్ అంటాం మనం. దానికి వ్యతిరేకంగా 60 సంవత్సరాల పైచులకైనా 68 సంవత్సరాలైనా సరే మాకు ఇంకా అధికారం ఉంది అని నమ్మబలికి వీళ్ళందరినీ కోర్టు వారిని, పోలీసు తప్పుదోవ పెట్టించి ఈరోజు చర్చి ఆఫీసు తాళాలు కూడా పగలగొట్టారు. పోలీసు వారు ఆలస్యంగా వచ్చారు. అయినప్పటికీ ముందుగానే చర్చ్ అథారిటీసు నిన్న ఎస్పీ గారికి, డీజీపీ గారికి కంప్లైంట్ పెట్టినప్పటికీ ఎటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు.
వీళ్ళు వచ్చి వీళ్ళ గుమ్మి కూడా ఉన్నారని చెప్పి చర్చ్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ చేశాము, మనుషులను పంపించాము. కేవీపీఎస్ ఆధ్వర్యంలో 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాసం రామారావు, కేవీపీఎస్ నాయకులు కృష్ణమోహన్, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని న్యూ ఇయర్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. పేదల సమస్యల పరిష్కారంలో కేవీపీఎస్ చేస్తున్న పోరాటాలు అభినందనీయమని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. అదేవిధంగా పాలకుల తీర్పు నిరసనగా నిరంతరం పోరాటాలు కొనసాగించాలని వారు సూచించారు. ప్రజల మధ్య విభజనని రేకెత్తించేటువంటి చర్యలను చేపడతా ఉన్నారు. ప్రస్తుతం చూస్తే 43 రోజుల నుంచి ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూ ఉంటే ఇప్పటికీ 8 సార్లు చర్చలు జరిపాడు. ఆ చర్చల్లో పురోగతి లేదు. ఆ చట్టాలేమో మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేట్టుగా ఉన్నాయి. ఆ చట్టాలు రద్దు కాకుండా మిగతాయి మాట్లాడమంటున్నాడు. చట్టాలు రద్దు చేస్తే తప్ప వ్యవసాయ రంగం అనేటువంటి రక్షించబడదు. కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా వాళ్ళకి మద్దతుగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను కోరేది ఏంటంటే, ఈరోజు మన దళిత ప్రజా సంఘాలందరూ వ్యవసాయ రంగం మీద ప్రధానంగా ఆధారపడ్డటువంటి వ్యక్తులు. కాబట్టి మనం ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల యొక్క పోరాటానికి మద్దతుగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఆందోళనకు కూరుకోవాలని, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం భవిష్యత్తులో జరగబోయేటువంటి పోరాటాలకి మిత్రులంతా అన్ని దళిత ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ సంవత్సరం దళితులపై దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. గుజ్జనగుండ్లలో ఖిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ గుంటూరు పశ్చిమ బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమంలో మిర్చార్ చైర్మన్ చంద్రగిరి యేసరత్నం పాల్గొన్నారు. కార్యక్రమంలో 39వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మార్కెట్ బాబు, డివిజన్ అధ్యకుడు షఫీ, పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకేష్ లత్కర్ వన మహోత్సవంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తదుపరి అగ్రికల్చరల్ మిషనరీ డిస్ప్లే సెంటర్ ను విజిట్ చేసి రైతులకు కావలసిన పరికరాలను అందుబాటులో ఉండేటట్లు చూడాలని మరియు చిన్న సన్నకారు రైతులు ఆయా పరికరాలను ఉపయోగించుకోవాలని సూచించారు. తదుపరి సెంట్రల్ వర్క్ షాప్ ను సందర్శించారు. 35వ డివిజన్ పట్టాభిపురంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి టీఎల్వీ వీరాంజనేయులు ఆధ్వర్యంలో 547 మంది పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం మరియు పూలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, ఎస్సీసీఎల్ నాయకులు మాణిక్యారావు, 35వ డివిజన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, డివిజన్ మహిళలు పాల్గొన్నారు. ప్రయోగాలు చేసినా కూడా రాని పరిస్థితుల్లో మన ఇంటికి వచ్చి వాలంటీర్లు అనే వ్యవస్థను పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ మనకి ఈరోజు పట్టాలు అందజేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ పాలాభిషేకం పూలాభిషేకం చేస్తున్నాం. బ్రాడీపేట 5/17వ లైన్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉల్లాసంగా పాల్గొని అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇంటి ముంగిట వారే ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో అనంతలక్ష్మి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు గాయత్రి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అటువంటి ఇబ్బందులన్నీ ఈ సంక్రాంతి భోగి పండుగల ద్వారా తొలగిపోయి భోగి మనకు భోగ భాగ్యాలని, సంక్రాంతి సుఖ సంతోషాలని ప్రసాదించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు, పిల్లలందరికీ బొమ్మలు కొలువు పెడతారు, ముగ్గులు వేస్తారు, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. ఇదంతా కూడా చూడటానికే కాదు మనం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ 2021 సంవత్సరం సంక్రాంతి మనకి అంతా మంచిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ద్వారా మన తెలుగింటి ఆడపడుచులందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. వాళ్ళు అందమైన రంగవల్లులు వేయటం ద్వారా రైతులకి పంటలు ఇంటికి రావటం ద్వారా మనం సంక్రాంతి సంబరాలని ముఖ్యంగా జరుపుకుంటాము. ఈ 2021 సంక్రాంతి అందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకుంటూ పెదకాకాని వరలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర గౌడ సేవా ట్రస్ట్ భవనం శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే కిలారి రోసయ్య,
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీ కొనగల నారాయణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, జయప్రకాష్, కేసన శంకర్రావు, రంగనాథ్, దులిపాల నరేంద్ర, నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి హిరణ్యవర్ణాం హరిణీం సున్నస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామావాహ జాతవేదో లక్ష్మీం ప్రపగామనీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానం అశ్వపూర్వాం ప్రమద్యాం అస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహే శీర్మా దేవేషదాం కాంసోస్మిదాం రణప్రాకారం ఆరుద్రాం విలందీం ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల అభివృద్ది అధికారులతో కోవిడ్ వ్యాక్సిన్ పై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి డేటాబేస్ ను సిద్దంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ మొదట ప్రాధాన్యతగా హెల్త్ కేర్ వర్కర్లకు, తరువాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 50 సంవత్సరాలు దాటిన వారికి అందాల్సి ఉందని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ. 77 కోట్లతో దుర్గగుడి అభివృద్ది పనులకు శంకుస్థాపన. ఈ నెల 18 నుండి ఇంటర్ తరగతులు ప్రారంభం. 11న రెండో విడత అమ్మఒడి పథకం చెల్లింపులు. మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. విజయవంతంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. పేదలందరికీ సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యేలు. అదుపులో కరోనా. నగరంలో 21, జిల్లాలో 39, రాష్ట్రంలో 319. చురుగ్గా సాగుతున్న రోడ్ల విస్తరణ పనులు. ఆనందం వ్యక్తం చేస్తున్న నగర వాసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.